శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని మనం అనుకుంటామండి. అందరికీ ధన్యవాదములు. ఎందుకంటే చాలామంది ఇవాళ నిన్న కూడా ఈ యొక్క వీడియోల పైన శ్రీమాన్ చిన్నజీయర్ స్వామి గారి వ్యాఖ్యల పైన రకరకాలుగా కూడా స్పందిస్తున్నారు. అయితే ఈరోజు ఇక్కడ లైవ్ మన దర్శనం టీవీలో ఎవరైతే లైవ్లో మాట్లాడారో అందరికీ ధన్యవాదాలు. వారికి చిన్నజీయర్ స్వామి పైన ఎంత హక్కు ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే పక్కా హక్కు ఉందని నేను చెప్తున్నా. ఎట్లా అంటే, ఒక విషయం, చిన్నజీయర్ స్వామి గారు ఏదైతే సమతామూర్తి ఏర్పాటు చేశారో, మేము ఇక్కడ బర్కత్పురాలో విప్రవనం సుమవనం అని 2 గెస్ట్ హౌస్లు ఉన్నాయి మాకు. ఈ గెస్ట్ హౌసుల్లో వాస్తవానికి మనకు ఉత్తరాది మఠానికి వచ్చేవాళ్ళు వస్తారు, అట్లానే సమతామూర్తిని దర్శించుకోవడానికి వచ్చేవాళ్ళు కూడా రకరకాలైన రాష్ట్రాల నుంచి కూడా మా దగ్గరికి వస్తుంటారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, పెద్దలందరూ కూడా పురాణాలు, గ్రంథాలు, ఇతిహాసాలు, తర్వాత పూర్వపు చరిత్రలు ఇవన్నీ చూపెడుతూ ఎన్నో రకాలైన శాస్త్రీయ ప్రమాణాలను కూడా వాళ్ళు చెప్పారు. మళ్ళీ నేను శ్లోకాలు అందుకొని అది ఇక్కడ రాశారని చెప్పకుండా, నాకు చిన్నజీయర్ స్వామి గారి పైన అధికారికంగా ప్రకటన చేసే అధికారం కూడా నాకు ఉందని తెలియజేస్తూ, ఎందుకుంది అంటే, సమతామూర్తిని దర్శించుకోవడానికి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు మా దగ్గర ఎక్కువగా దిగుతారు స్వామీజీ. ఇక్కడ దిగినప్పుడు మేము వాళ్ళకి ఉచితంగా భోజనాలు, వసతి ఏర్పాటు చేస్తాం. తర్వాత మీ దగ్గరకు వచ్చి 800 రూపాయలు టికెట్ కట్టి కమర్షియల్గా మీరు కలెక్ట్ చేసుకుంటారు. అది ఎంతవరకు మీకు ధర్మమో నాకు తెలియదు, కానీ నా ధర్మం నేను నిర్వర్తిస్తున్నా. ఇంకో విషయము, మరి ఇక్కడ మేము ఏదో విమర్శలు చేస్తున్నాము, శ్రీ వైష్ణవ సంఘాలు ఇక్కడ మాకు లోకల్గా ఎన్నో రకాలైన సోదరులు కానీ, మాతో సంఘాలతో పాటు పనిచేసేవాళ్ళు కానీ, మొన్నంతా కరోనా దగ్గర నుంచి ఈరోజు వరకు సరుకులు బట్వాడా చేసిన విషయంలో కానీ మేము ఎక్కడ శ్రీ వైష్ణవులు మీరు నిలువునామాలు పెట్టుకున్నారు మా దగ్గరికి రావద్దని చెప్పలేదే. నాకు పక్కా రైట్ ఉంది మీ మీద మాట్లాడడానికి. నేను తులసీవనం రన్ చేస్తున్నా. ఈ తులసీవనంలో శ్రీ వైష్ణవ పిల్లలు కూడా ఫ్రీగా చదువుతున్నారు. మరి మేమెప్పుడు మీరు నామాలు పెట్టుకున్నారు మా దగ్గర రావద్దని చెప్పలేదే. మరి కేవలం ఆదిశంకరాచార్యులు వారే మేము వైదికులు ముందు నుంచి పురోహితులు, మరి మేము ఓన్లీ వైదికులకే పెట్టినామని చెప్పలేదే, మధ్వలు రావద్దని చెప్పలేదే. సమాజంలో ఎక్కడ కూడా ఏం లేదు. నిజంగా చెప్పాలి అంటే మీ యొక్క స్ఫూర్తి, మీరు మాట్లాడే మాటలు కూడా అవి అందరూ సమానం, అందరూ రండి, అందరికీ నేర్పిస్తామని. మరి అందరికీ నేర్పించినప్పుడు ఈ తేడాలు ఎందుకు మాట్లాడుతున్నారో మరి మీకే తెలియాలి. కాబట్టి మీరు ఉన్నత స్థానంలో ఉండి ఒక జగద్గురువులు అని చెప్పుకున్నప్పుడు, ఇట్లాంటి మామూలు నాలాంటి సాధారణ వ్యక్తులకు కూడా మీ పైన విమర్శలు చేసే స్థాయికి మీరు వస్తున్నారంటే, మీరు అంత కష్టపడి అక్కడ సమతామూర్తిని పెట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా మోడీ గారిని పిలిచి అంత గొప్పగా చేసిన వాళ్ళు ఇంత చిన్న చిన్న వ్యాఖ్యలు చేయడము, అందరితో మాటలు అనిపించుకోవడము, మీరు అక్కడ ఏదైతే సమతామూర్తి ఈక్వాలిటీ అని పెట్టినారో, ఈక్వాలిటీ ఎక్కడ ఉంది మీకు? ఇక్కడే మీరు కించపరుస్తున్నారు. అగైన్ సేమ్. అంటే మీరు ఎంత వాక్చాతుర్యంలో నేను సంభాషణలు విన్నా, ఎన్నో చాలా 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 సంభాషణలు విన్నా. అన్ని సంభాషణలు విన్నప్పుడు కూడా చాలా చమత్కారంగా ఎన్నో గ్రంథాలను, ఎన్నో ప్రాచీనమైన విషయాలను తెలియజేస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, అంటే సమాజాన్ని వ్యంగ్యం చేస్తున్నారా, మరి వైదికులను వ్యంగ్యం చేస్తున్నారా, మరి నియోగులను చేస్తున్నారా, మధ్వల్ని చేస్తున్నారా, శ్రీ వైష్ణవులు చేస్తున్నారా, నాకు అర్థం కాలేదు. శ్రీ వైష్ణవులు ఈరోజు నిజంగా చెప్తున్నా, ఈరోజు బ్రాహ్మణ సమాజంలో నేను 11 సంవత్సరాల నుంచి బ్రాహ్మణ భవన్ నిర్వహిస్తున్నాను. ఇవాళ ఒక శ్రీ వైష్ణవుడు చనిపోతే 4-5 లక్షల డబ్బులు కావాలి. మరి ఆ వ్యవహారాన్ని ఎందుకు దిద్దుకోలేకపోయారు మీరు? ముందు మీ కుంపడి మీరు చేసుకొని తర్వాత వేరే వాళ్ళని అనాలి కదా. మరి ఖర్చులు ఎవరు భరించాలి? ఇబ్బంది పడుతున్న శ్రీ వైష్ణవ కుటుంబాలను ఏమన్నా ఆదుకునే ప్రకటన చేశారా? మీకెందుకు ఇవన్నీ చెప్పండి. ఫస్ట్ మీరు సమతామూర్తిని పెట్టారు, మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఏమని మేము రావద్దని చెప్పలేదు.
నాకు రైట్ ఉండి మాట్లాడుతున్నా. ఏదో అడ్డదిడ్డంగా రోడ్డు మీద వచ్చి నేను మాట్లాడలేదు. సో, నేను ఇది అందిస్తున్నా గాబట్టి, ఖచ్చితంగా నేను పిల్లల్ని గూడా చదివిస్తున్నా గాబట్టి, మా తులసీవనంలో ఆడపిల్లలు గూడా ఫ్రీగా చదువుకుంటున్నారు గాబట్టి, మేమెక్కడా భేదాలు సృష్టించలేదు, మాట్లాడలేదు. కాబట్టి మాలాంటి సామాన్యులైన వాళ్ళు గూడా వచ్చి విమర్శలు చేసే స్థాయికి మీరు పోకండి. శ్రీ వైష్ణవ కుటుంబాల్లో ఈ రోజున్న అసలైన సమస్య ఏంది అంటే, ఒకడు శ్రీ వైష్ణవ కుటుంబంలో ఎవరైనా చనిపోతే లక్షలు అప్పులు చేయాల్సి వస్తుంది. ఫస్ట్ అది సక్రమంగా చేయండి మీరు. కాబట్టి ఇట్లాంటివన్నీ మీరు ఎక్కడ ఏం చేయాలో అవన్నీ ఇప్పుడు మళ్ళీ మనమంతా శ్రీ వైష్ణవులా, మీరెవరు, మీరు నిజంగా బ్రాహ్మణులేనా అనే స్థాయికి మేము పోవట్లేదు. కాబట్టి మీరెవరో మీరే తెలుసుకోవాలి. మీరు అందరికీ సమానం అని చెప్పి భేదాలు మాత్రం సృష్టించకండి స్వామి. ఇది నా యొక్క విన్నపము. కాకపోతే మీరు చిన్న వాళ్ళతో కూడా అనిపించుకునే స్థాయికి వచ్చారు కాబట్టి దానికి దైవాధీనం జగత్సర్వం అంతే. నమస్కారం.